హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా రేపైతే మూడవ శ్రావణ శుక్రవారం కదా. ఇంకైతే నేను లాస్ట్ వీక్ అయితే చేసుకోలేదు, ఎప్పుడు సెకండ్ వీకే చేసుకునేదాన్ని. బట్ మేమైతే ఇంటి దేవుడికి వెళ్ళాం కదా, అందుకని అయితే చేసుకోలేదు. ఇంకా రేపైతే చేసుకుందామని ఇంకా ఈరోజైతే ముందుగానే ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ కట్టేస్తున్నాను. పన్నీర్ కర్రీ చేశాను, ఇంకా చపాతీ చేయాలి. ఎప్పుడు సెకండ్ వీకే చేసుకునేదాన్ని, ఇంకా కుదరలేదన్నమాట, దేవుడికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు థర్డ్ వీక్ అయితే సింపుల్గా అయితే చేసుకుంటున్నాను. ఎప్పుడు శారీ కట్టి అలా చేసుకునేదాన్ని. ఇంకా దేవుడికి వెళ్ళేసి వచ్చాం కదా, కొంచెం హెల్త్ అయితే బాగాలేదన్నమాట. ఇంకా ఈ మాత్రం కూడా చేసుకోలేనేమో అనిపించింది, కానీ మొండిగా ఈరోజు ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే బాక్స్ అయితే కట్టేయాలి. చపాతీ చూసారా ఎంత బాగా పొంగుతుందో. పిండి ఎప్పుడు మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట చపాతీ మెత్తగా రావడం, పొంగడం అంతా. ఇంకా ప్రతి ఒక్కరూ అంతే అనుకుంటా, ముందు రోజు ఈ పనులన్నీ చేసుకోకుంటే మాత్రం రేపు పండగ రోజు మాత్రం హడావుడిగా ఉంటుంది కదా, అన్నీ చేసుకోలేము, టైంకి పూజ అవ్వదు. ఇంకా నైవేద్యాలు అన్నీ ఉంటాయి కదా చేసుకోవడం. ఇవన్నీ చూసారా నల్లగా అయిపోయాయి, కడిగి పెడుతూనే ఉంటాను, మళ్ళీ నల్లగా అయిపోతూ ఉంటాయి. ఇంకా నాకు అలాగే వాడుకోలేనమాట. ఇవన్నీ మొత్తం క్లీన్ చేసుకోవాలి, చాలా నల్లగా అయిపోయాయి. ఇంకా ఇదేంటంటే హాట్ వాటర్లో కొంచెం బేకింగ్ సోడా, సిల్వర్ ఫాయిల్ పేపర్ అయితే వేసి చేస్తున్నాను, క్లీన్ చేస్తున్నాను. చాలా నల్లగా అయిపోయాయి, రుద్దాలంటే కష్టం అవుతుంది. ఫస్ట్ కొంచెం ఇలా చేసుకున్న తర్వాత నార్మల్గా రుద్దేస్తే మంచిగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ ఒక 5 minutes అన్నమాట హాట్ వాటర్లో అలాగా ఉంచేస్తే బ్లాక్గా అయిపోయినాయి కదా చాలా, అదంతా పోతుంది. మనం ఈజీగా అయితే కడిగేసుకోవచ్చు అన్నమాట, లేదంటే చాలా రుద్దాల్సి వస్తుంది. నాకైతే దేవుడి సామాన్లే చాలా టైం పడుతుంది కడుక్కోవడానికి. అన్నీ కడిగి పెట్టి ఉన్నవే, కానీ కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయి కదా, మళ్ళీ అన్నీ కడుక్కుంటున్నాను. ఇంకా రేపైతే అన్నీ ఇంకా హడావుడి ఉంటుంది. ఇవన్నీ కడుక్కుంటూ దేవుడి ఫొటోస్ అన్నీ కడుగుతూ కూర్చుంటే, అందుకే ముందు రోజే ఇవన్నీ అయితే చేసుకుంటున్నాను. అప్పుడే చూసారా చేంజ్ అయితే తెలుస్తుంది చూడండి, అక్కడంతా బ్లాక్నెస్ అంతా పోయి వైట్గా అయితే అయిపోయింది. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. వెండివి ఇంకా కొన్ని అయితే కంచు, కొన్ని రాగి ఇలా ఉన్నాయన్నమాట, అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక 1 hour అయితే టైం పట్టింటుంది నాకైతే. ఇంకా రేపైతే ఎలా అవుతుంది చెప్పండి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి, అందుకే ముందే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఫాస్ట్గానే అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టినవే కాబట్టి, జిడ్డు లేవు కాబట్టిగా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా గుమ్మం అంతా తుడుచుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని చేసుకుంటున్నాను. ఇంకా ముగ్గు అయితే ఈవినింగ్ అయితే పెట్టేసుకుందాంలే, ఇప్పుడే వేసేస్తే అంతా తొక్కేస్తారనమాట పిల్లలు. గడపకైతే పసుపు రాసి పెట్టుకుని ముగ్గు పెట్టుకుంటే సరిపోతుంది అనుకున్నాను. ఇంకా వ్యూవర్స్కి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ప్రతి ఒక్కరూ అయితే కంపల్సరీగా లైక్ చేయండి.
ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసే వాళ్ళైతే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గడప మీద అయితే ముగ్గుతో వేస్తుంటే కాసేపటికే పిల్లలంతా అటు ఇటు తిరగడంలో తుడిచేస్తున్నారు. అందుకు చాక్ పీస్తోనే అలా పెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ క్లీన్ చేశాను కదా, ఇవన్నీ అయితే తుడిచి పెట్టేసుకుంటున్నాను. లేదంటే మళ్ళీ అప్పటికే కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట నెక్స్ట్ డేకి. పండగలంటే ఇంకా ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో. ఇంకా తర్వాత అయితే మీగడ తీసి బయట పెట్టేశాను అనమాట. నెయ్యి చేయాలి ఇంకా నైవేద్యాల కోసము. నేనైతే ఇంకా అప్పుడప్పటికి చేసుకుంటానన్నమాట. రేపు ఫెస్టివల్ అనగా ఈరోజైతే నెయ్యి చేసుకొని దాంతో అయితే నైవేద్యాలు చేస్తాను. ఇంకా తీసి పెట్టేశాను, అది నెయ్యి చేయాలి. తర్వాత అయితే అమ్మవారికి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా రేపైతే రెడీ చేస్తాను. ఇంకా బ్లౌజ్ పీస్తో చేసుకుంటున్నాను ఈసారి. శారీ అయితే ఏం కట్టట్లేదు. ఇంకా బ్లౌజ్ పీస్తో కూడా ఎంత అందంగా ఉన్నారో చూసారా అమ్మవారు. ఇలా కట్టి పెట్టుకుంటే ఇంకా నగలు అవన్నీ రేపు వేసుకొని అలంకరించుకోవచ్చు ఈజీగా అనేసి ముందే కట్టి పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటే పండగ రోజు కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు, ఫాస్ట్గా అన్ని పనులు అయిపోతాయని ఇవన్నీ అయితే ముందే చేసి పెట్టుకుంటున్నాను. ఎంత అందంగా కనిపిస్తున్నారో బ్లౌజ్ పీస్తో కూడా అమ్మవారైతే. ఇంకా నగలు అన్నీ వేసి అయితే రెడీ చేసి రేపైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను మా అమ్మవారు ఎలా ఉన్నారు అనేసి. ఇలా అయితే సింపుల్గా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. ఇంకా అన్ని నైవేద్యాలకి రెడీ చేసుకోవాలి. పూజకు కావలసిన వస్తువులన్నీ బయటికి వెళ్ళి అయితే తెచ్చుకోవాలి. చాలా వర్క్ అయితే ఉంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు గిన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.